ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. చెప్పండి, యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే దేవుడు ఎలా ఉంటాడో అలాంటి జ్ఞానం మనుషులకు లేక ఎవరిని ఆరాధించాలో తెలియని పరిస్థితి. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి దేవుడు ఇలా ఉంటాడు అని ఆయన భూమి మీద మనుషుల్ని ప్రేమించే ఆ విధానం, క్షమించే విధానం, మాట్లాడే విధానం అది కనబరిచాడు. ఆయనే నిజమైన దేవుడు. ఏంటి నిజం తెలిసినప్పుడు మనం అబద్ధాన్ని ఆరాధిస్తామా? నిజం మనకు గ్రహింపైంది, ఎవరిని ఆరాధించాలి. ఇప్పుడు పిల్లలకి వేప చెట్టు కనపడుతుంది, అన్నం పెట్టు, ఇప్పుడు అంటాం అది చెట్టు అంటాం. నీకు కన్ఫర్మ్ అయిపోయింది ఎవరిని ఆరాధించాలో. నిజమైన దేవుడు యేసు ప్రభు అని గ్రహింపు మనకైంది. అందుకే ఇలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు.